హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ని రోజులైంది వ్లాగ్ పోస్ట్ చేసి. సో ఈ వ్లాగ్ నేను ఫెబ్లో తీసుకున్న వ్లాగ్ అనమాట. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను కదా ఫెబ్లో, సో అది. అండ్ మాకు సాటర్డే సండే కలిసి వచ్చింది వీకెండ్. సో మేము టెంపుల్ కూడా ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళ పెళ్ళి వచ్చి సోంపేట్ దగ్గర, అక్కడి నుంచి పూరి దగ్గరే అనమాట. సో మేము ఫస్ట్ భువనేశ్వర్ వెళ్ళి అక్కడ టెంపుల్స్ చూసుకొని అండ్ దెన్ పూరి వెళ్ళి అక్కడి నుంచి మేము పెళ్ళికి వెళ్ళాము. సో లుక్ ఎట్ ది సన్సెట్. నాకు సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ చాలా ఇష్టం. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ దిస్ ఈజ్ వైజాగ్. సో ఫైనల్ ఈవినింగ్కి వెళ్ళా మేము వైజాగ్ వచ్చాము. ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్కి వచ్చాము వైజాగ్. అరౌండ్ 7 PM వైజాగ్కి వచ్చాము. అండ్ ఇక్కడ మేము లగేజ్ ఇక్కడ లాక్ రూమ్లో పెట్టేసేసి మేము ఆర్కే బీచ్ చూడడానికని వెళ్తున్నాము ఆటోలో. ఈ బీచ్లో ఉన్నవన్నీ టేస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఫస్ట్ పానీపూరి ఆర్డర్ ఇచ్చాము, నాట్ బ్యాడ్. అండ్ దెన్ ఈ ఆంటీ దగ్గర మిక్స్చర్ తీసుకున్నాము. 2 మిక్చర్స్ అస్సలు స్పైసీ లేవు. చేసిన కమ్ 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 రే కమ్, అరే కమ్ రే. వచ్చింది వచ్చింది వచ్చింది, మన దగ్గర రాలేదు. అక్కడ ఉన్నప్పుడు ఎంత పెద్ద వచ్చినాయో. వస్తాయి, ఒక్కొక్కసారి వస్తాయి. వస్తుంది అనుకుంటా అది. అజ్జా కొంతసేపు అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ దెన్ వీడియోస్ తీసుకోవడం కొన్ని స్టార్ట్ చేసామన్నమాట. బికాజ్ ఐ వాంట్ టు డూ సమ్ రీల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆల్సో నేను ఆర్కే బీచ్కి ఫస్ట్ టైం వచ్చిన, మెమరీస్గా గుర్తుంటుందని చెప్పి కొన్ని వీడియోస్ తీసుకున్నాను. లుక్ ఎట్ దాట్. దిస్ ఈజ్ అన్ప్లాన్డ్ బట్ ఇట్ టర్న్ అవుట్ సో వెల్. బాయ్ బాయ్ టు ఆర్కే బీచ్ ఫర్ నౌ. ఆ బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత టిఫిన్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి మాకు భువనేశ్వర్కి ట్రైన్ ఉండింది. సో కామెడీ పార్ట్ ఏంటంటే ట్రైన్లో కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మా కంపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. రాగానే మిడిల్ సీట్ ఎత్తేసారు గైస్. మేము ఇంక ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. సో ఇంక ఆప్షన్ లెక్క మేము కూడా పడుకున్నాము. అలా పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ 6కి దిగాము మేము భువనేశ్వర్లో. ఓకే, సో వీ జస్ట్ నౌ రీచ్డ్ భువనేశ్వర్ అంట, BBS. సో యా, ఇట్ ఈస్ 6 o'clock నౌ. రాత్రి మేము 10:30కి ట్రైన్ ఎక్కినాం. గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఇస్ అవర్ రూమ్ ఫర్ నెక్స్ట్ 1 hour. We are in Bhubaneswar now. సో అలా మేము ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట. భువనేశ్వర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మా లిస్ట్లో చూడ్డానికి. ప్లేసెస్ అంటే టెంపుల్సే అన్నమాట. సో ఆ టెంపుల్స్ అన్నీ చూడడానికి మేము స్టార్ట్ అయ్యాము. మేము అలా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయటకు వస్తుంటే మాకు ఒక ఆటో అయినా దొరికాడు. ఆయన చెప్పారు, ఇట్లా సర్టెన్ అమౌంట్కి నేను అన్నీ తిప్పుతాను, మీకు ఏమేమి టెంపుల్స్ కావాలో చెప్పండి అంటే ఆయనకి చెప్తే ఆ టెంపుల్స్ అన్నీ తిప్పారు. అరౌండ్ 500 ఏమో తీసుకున్నారు ఆయన. ఇది మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది అనంత వాసుదేవ్ టెంపుల్ దగ్గర ఉంది, ఈ కోనేరు. సో ఈ కోనేరు ఏంటంటే కాశీలో గంగా నదిలో స్నానం చేసినంత పవిత్రంగా ఉంటుంది అని వాళ్ళు బిలీవ్ చేసి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారంట. అండ్ ఆల్సో ఇక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. సో లుక్ ఎట్ దిస్, చాలా బాగుంది. అక్కడ లోకల్స్ యాక్చువల్లీ ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు మేము వెళ్ళిన టైంకి. అండ్ దెన్ మేము వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ ఇది, అనంత వాసుదేవ టెంపుల్ ఇన్ భువనేశ్వర్. అది కొంచెం క్లోజ్లో ఉంది, సో మేము అంతగా ఏం చూడలేకపోయాము. పక్కన ప్రసాదాలు అవి చేస్తున్నారు, అవి కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఎలా చేస్తారు అని. సో దిస్ ఇస్ ది టెంపుల్. ఆ టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము ఇటు వచ్చాము. ఈ టెంపుల్ వచ్చి ఫేమస్ లింగరాజు టెంపుల్ అన్నమాట భువనేశ్వర్లో.
మాకు అక్కడ నచ్చింది ఏంటంటే ది ఎన్వైర్న్మెంట్ దట్ పంతులు వాళ్ళు క్రియేట్ చేస్తున్నది. బికాజ్ వాళ్ళు కొంచెం మన సైడ్ అంతా నిష్టగా అట్లా ఉంటారు కదా. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ పాన్ పరాగ్ అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మనీ డిమాండింగ్ హియర్ ఇన్ ఒడిస్సా. లైక్ ఇన్ లింగరాజస్వామి టెంపుల్ ఆల్సో అండ్ పూరి టెంపుల్. అసలు పూరి టెంపుల్ అయితే ఇంకా దారుణంగా ఉంది. వీ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్. మేబీ బికాస్ ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ కోనేరు దట్ వీ ఫౌండ్ ఇన్ లింగరాజస్వామి టెంపుల్. ఇన్సైడ్ టెంపుల్ మేమేం క్యాప్చర్ చేయలేదు బికాజ్ ఫోన్స్ అలౌడ్ కాదు. ఫోన్స్ ఒక దగ్గర పెట్టేసి కౌంటర్లో వెళ్ళామన్నమాట. వాట్ ఇస్ దిస్? పరశురామేశ్వర టెంపులా? ఓకే. నా వీడియోస్లో పరువు తీసుకునేటట్టు నేనే. అలా భువనేశ్వర్లో చూడాల్సిన టెంపుల్స్ అన్నీ ఫినిష్ చేసుకొని మెయిన్ రోడ్కి వచ్చాము. అండ్ దెన్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్ దట్ పూరికి బస్ దొరికితే మేము అక్కడి నుంచి ఎక్కాము. 40 minutes to 1 hour పట్టింది మాకు పూరికి రావడానికి. వన్స్ పూరి రీచ్ అయిన తర్వాత సో ఇట్లా ఆటో రిక్షా స్టాండ్ ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో వాళ్ళ ఛార్జెస్ ఆల్రెడీ ఫిక్స్డ్. అక్కడ మనం మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పినంత ఇచ్చేసి వాళ్ళ బండి ఎక్కేయడమే. మనకు అంతకన్నా ఇంకొక ఆప్షన్ ఉండదు. సో ఇట్లా మేము వెళ్తున్నాము. ఈ ఆటోస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఆటోలు కూడా ఎట్లున్నా డొప్పల్లో ఇగో దీనికి ఏదో కొంచెం ఉన్నా ఉంది, మన దానికి ఏమీ లేదు. ఎల్లో కలర్ది కూడా ఆటో. లుక్ ఎట్ దెమ్. అవన్నీ వాళ్ళు అక్కడ చేసి అమ్ముతున్నారు. యాక్చువల్లీ అవన్నీ కాజాలు, అక్కడ స్పెషల్ అంట. మామూలుగా లేదు ఇక్కడ ఎండ. సో ఇట్లా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. టెంపుల్ దాకా ఏమి ఆటో తీసుకురాలేదు వాళ్ళు, కొంచెం ముందే వదిలేశారు బికాజ్ అక్కడి నుంచి వెహికల్స్ అలో లేవని చెప్పారు. లుక్ ఎట్ దాట్, అదే పూరి జగన్నాథ్ టెంపుల్. మేము ఫోన్స్ అలో లేదు లోపలికి. సో ఫోన్స్ అనేవి స్టాండ్లో పెట్టేసి వెళ్ళిపోయాము. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫోన్లు పెట్టిన దగ్గర చెప్పులు పెట్టి ఉండాలి. బట్ మాకు అది తెలీదు. అక్కడ టెంపుల్ బయట వదిలేసి వెళ్ళిపోయాము. చాలామంది వదిలేశారని చెప్పి. బట్ దర్శనం అంతా అయిన తర్వాత వచ్చి చూస్తే మా చెప్పులు లేవు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి, బట్ దొరకలేదు. మళ్ళీ మేము కొత్త చెప్పులు కొనుక్కున్నాం దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత. సో అక్కడి నుంచి మేము సోంపేట్కి వచ్చాము ట్రైన్ ఎక్కి, భువనేశ్వర్ టు సోంపేట్. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వెహికల్ తీసుకొని వచ్చారనమాట మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మేము సోంపేట్ దగ్గరలో ఒక విలేజ్లో ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాం అనమాట. కార్లో మంచిగా సాంగ్స్ పెట్టుండే, తను మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. అప్పటికి చాలా టయర్డ్గా ఉన్నాం మేము. రీచ్డ్. దీని పేరు మాకు తెలియదు కానీ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికైతే వచ్చినాం మేము. ఆల్మోస్ట్ 11:30. నా ట్రాలీ ఎందుకు అట్లా సౌండ్ చేస్తుంది? చూడని వీడియో తీస్తున్నాను, రెడీ అవుతుంది. తీస్తున్నా నేను, కనిపించేసిన వాళ్ళు. ఇదే పెళ్లి కూతురు. రేపు దీన్ని పెళ్లి కూతురు గెటప్లో చూస్తాం. మేము రెడీ అయ్యి ఊరు చూడ్డానికి వెళ్తున్నాము. ఆడి పేరేంటి? సునీ. ఆ డ్యూక్ బైక్. గొనప పుట్టుగ గ్రామం. హలో. You're coming in my vlog. Your hair also. Hey. Subhadi fellow of India. నా పాట. వైషు ఏమన్నా చదువుకుందా ఇందులో? ఓ వైషు చదువుకున్న స్కూల్ అంట. ఇక్కడ ఎప్పుడు చదవలేదా? ఓకే.
ఇంకా ఆ తర్వాత వైజాగ్. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి. అందరు బాగున్నారు. అయ్యో మా పిల్లలు ఎవరు రాలే, వచ్చున్నారు అక్కడ ఉన్నారు. సో తను వైషు వాళ్ళ అమ్మమ్మ తనే మొత్తం తిప్పిందనమాట. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆపింది. వాళ్ళు మాకు మజ్జిగ ఇస్తే తాగుతున్నాం అనమాట. సో ఇదేంటంటే వైషుని తీసుకెళ్తున్నారు ముందే. ఇది వాళ్ళ ట్రెడిషన్ అనమాట. సో పెళ్ళి కొడుకు వాళ్ళ సైడ్ నుంచి సమ్ పర్సన్స్ని పంపిస్తారు. వాళ్ళు తినని ముందే తీసుకెళ్ళి గృహప్రవేశం చేపిస్తారు పెళ్ళికి ముందే వాళ్ళ ఇంట్లో. సో ఆ రిచువల్ జరుగుతుంది ఇక్కడ. ఇలా విలేజ్లో మ్యారేజ్ వైబ్స్ చూసి ఎన్ని ఇయర్స్ అయిందో, కాకపోతే నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను. ఉన్న చిన్న చిన్న బిట్స్ అంటే నన్ను శబ్దము ఏదో చెబుతుంటే విన్నా. సో అలా మా వయసు పెళ్ళి అయిపోయింది. మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళి అయింది దీనికి. లుక్ ఎట్ ద హ్యాపీ ఫేసెస్ గైస్. సో పెళ్ళి తర్వాత మేము రిటర్న్ అవుతున్నాము. దిస్ ఈజ్ అ జర్నీ ఆఫ్ వాళ్ళ ఊరు నుంచి మళ్ళీ వైజాగ్కి మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము. అండ్ దెన్ మేము కొంచెం రెస్ట్ తీసుకొని అగైన్ వైజాగ్లో కొన్ని చూద్దామని స్టార్ట్ అయ్యాము. అలా స్టార్ట్ అయిన తర్వాత మేము తెన్నేటి పార్క్కి వెళ్ళాము. అక్కడ కూడా కొంచెం బీచ్ ఉంటుంది కదా, అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇట్లాగా బుక్ చేసుకున్నాం అన్నమాట ఆటో. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, తెన్నేటి విశ్వనాథం. దిస్ ఇస్ ది తెన్నేటి పార్క్. ఏదో బీచ్ వ్యూ ఫాస్ట్ ఫుడ్స్ అంట. ఇప్పుడు నీ డీపీలో ఉంది అదే షిప్పా? అరే ఫోటోషూట్ నడుస్తుంది అక్కడ. శారీ ఎగరేస్తున్నారు. తెన్నేటి పార్క్. Look at the photo shoot. गुलाबी साड़ियाँ नी लगे छो. సన్ను కొడుతున్నాడు, సన్ను సైట్ కొడుతున్నాడు, సన్ కిస్సింగ్ అన్నీ. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ఫుల్ ఆన్ అనమాట. బికాస్ బీచ్కి వెళ్ళి చాలా డేస్ అయింది. కొన్ని సినిమాటిక్ క్లిప్స్ కోసం ట్రై చేశాను. బట్ నేను కొంచెం నైట్ డ్రెస్లో ఉన్న వల్ల ఐ డోంట్ పోస్టెడ్ ఎనీథింగ్ ఆన్ ఇన్స్టా. అలా మా లాస్ట్ డే మార్నింగ్ అంతా మేము తెన్నేటి పార్క్లో ఎంజాయ్ చేసాము. మార్నింగ్ బీచ్, ఆ వైబ్స్ చాలా బాగుండే, చాలా ప్లెజెంట్గా ఉన్నింది. లుక్ ఎట్ ద వ్యూ గైస్, ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడ నుంచి మేము ఒక ఆటో బుక్ చేసుకొని వైజాగ్ బస్ స్టాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ బస్ స్టాప్లో వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. లిటరలీ ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, లైక్ దే హ్యావ్ 7 ఐటమ్స్. అన్ని 7 ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని మేము అందరం షేర్ చేసుకొని తిన్నాం అనమాట. సో వీ హ్యాడ్ ఎ వెరీ హెవీ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ లాస్ట్ డే. సో దాని తర్వాత మేము ఇంకా విజయవాడ బస్ తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. సో ఇదంతా 4 days జర్నీ. మేము కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే నెక్స్ట్ 3 days అంతా జర్నీలో ఉండే. అరౌండ్ 17th నైట్కి మేము పీజీకి బ్యాక్ వచ్చాము.
So this is how I got ready for my friend marriage. I hope you guys like the video. Please do like, share and subscribe. Bye bye.